అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రధాన కేంద్రంలో ఈరోజు కొత్త అంబులెన్స్ వాహనాలను అరకు పార్లమెంట్ ఎంపీ తనూజరాణి గిరిజన ప్రాంతాల్లో అంబులెన్స్ లేక ఎన్నో ఇబ్బందులు పడుతుంటే 10 అంబులెన్స్ కొత్త వాహనాలను ఈరోజు ప్రారంభించడం జరిగింది. అల్లూరు జిల్లా 3 నియోజకవర్గాల్లో ఏజెన్సీ ప్రాంతంలో అంబులెన్స్ లేక గిరిజనులు గురవుతున్నారు. అంబులెన్స్ లేని తరుణంలో అరకు ఎంపీ తనూజరాణి విజయసాయిరెడ్డికి తెలియజేయగా విజయసాయిరెడ్డి తక్షణమే స్పందించి ఏది ఏమైనప్పటికీ ఎంపీ తనూజరాణి చేసిన పనికి ప్రజలందరూ ఎంతో సంతోషంతో ఉన్నారు. ప్రజలందరూ అభినందనలు తెలియజేస్తున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, అరకు ఎంపీ తనూజరాణి నాయకులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. దశాబ్దాల నుండి మనకు ఇక్కడ సకాలంలో వైద్యం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు మనం చూస్తూ వచ్చాము. దీన్ని ఉద్దేశించి నేను గతంలో విజయసాయిరెడ్డి గారిని కొంత ఫండ్ అడిగి మా గిరిజన ప్రాంతానికి అంబులెన్స్ అన్నది చాలా అవసరం అని చెప్పి కొంత ఫండ్ తీసుకురావడం జరిగింది. ఆ ఫండ్ తో ఈ రోజు 10 అంబులెన్స్ ని మన అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో పెట్టాలని చెప్పి ఈ రోజు ప్రారంభించడం జరిగింది. అయితే ఇంతటి అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా అడిగిన వెంటనే ఫండ్ ఇచ్చినందుకు విజయసాయిరెడ్డి గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా ఈ రోజు ఇంత స్పెషల్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు ముందు రోజు ఈ అంబులెన్స్ ని ఓపెన్ చేయడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఇదే సందర్భంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరకు, పాడేరు, రంపచోడవరం నియోజక ప్రజలందరి తరపున, ముఖ్య నాయకులందరి తరపున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మీడియా ముఖంగా విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అన్నా. థ్యాంక్ యూ. మిత్రులకి నమస్కారం. సేవ చేయాలి అనుకుంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే సేవ చేయాలని చెప్పేసి ఈ రోజు మా గౌరవ అరకు పార్లమెంట్ ఎంపీ గారు ఈరోజు నిరూపించారు. నిజంగా ఈరోజు గిరిజన ప్రాంతంలో అనేక మంది గిరిజనులు హాస్పిటల్కి వెళ్ళాలంటే అంబులెన్స్ లేని పరిస్థితులు ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఈ రోజు ఉంది. ఇది గమనించినటువంటి మా ఎంపీ గారు ఈ రోజు 10 అంబులెన్స్లు ఈ రోజు తీసుకువచ్చి ఇక్కడ అరకు, పాడేరు, అలాగే రంపచోడవరం 3 నియోజకవర్గాలకు సంబంధించి 10 అంబులెన్స్లు ఈ రోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ రోజు ఇక్కడ ఈ అంబులెన్స్లు ఎంత అవసరం అన్నది ఈ రోజు ఇక్కడ పాడేరు నుంచి బయలుదేరితే విశాఖపట్నం KGH కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తే ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు మనం చూసినట్లయితే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది. కానీ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వ హయాంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే అంబులెన్స్లు కానీ 108లు కానీ ఫోన్ చేసిన వెంటనే వచ్చేవి. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ఇది గమనించినటువంటి ఎంపీ గారు ఈ రోజు ఈ 10 అంబులెన్స్లు తీసుకురావడం జరిగింది. చాలా సంతోషం. ముందుగా మన గౌరవ ఎంపీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ ముందుగా నమస్కారం. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజానీకానికి ఒక ప్రత్యేకమైన మా ప్రియతమ నాయకులు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర రాజకీయాలలో విప్లవాత్మకమైనటువంటి విషయాలను బహిర్గతం చేసి వాటన్నిటిని కూడా బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ చేసినటువంటి మా నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు.
వారికి ముందుగా హృదయపూర్వకమైనటువంటి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏజెన్సీ ప్రాంతాలలో అరకొరగా ఉన్నటువంటి వైద్య సౌకర్యాలు, సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఆదివాసీ బిడ్డలు, ఇవన్నీ కూడా వారు చూసి విని వారు చలించిపోయారు. ఇలా ఉండటానికి